నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని 26 గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లకు నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై మండిపడ్డారు. సీఎం సభను అడ్డుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తిరుమలగిరిలో సీఎం సభను ఆపేంత దమ్ము ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు లేదని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీని ఆపుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు మీటింగ్ ను అడ్డుకునేటువంటి దమ్ము, ఆపేటువంటి శక్తి బీఆర్ఎస్ వాళ్ళకు లేదు, బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు. వాళ్ళంతా మీడియాలో ప్రేమ్ కావటానికి, ఎక్స్పోజ్ కావటానికి, ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులను అడ్డుకుంటామంటే, ఆపుతామంటే వాళ్ళు ఏదో ఆ గంట సేపు ఆ 2 గంటలు టీవీలలో ప్రేమ్ కావటం కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప ముఖ్యమంత్రి సభను అడ్డుకునేటువంటి శక్తి, ఆ దమ్ము, ఆ చావ ఆ మాట్లాడినటువంటి నాయకులకు లేవు. ఆడికి వస్తే పొల్లు పొల్లు అవుతాడు. మా సమైలైన భాషలో చెప్పాలంటే ఓట్లలో పొల్లు పొల్లు అయ్యారు. అడ్డుకునేటువంటి ప్రయత్నం కదగా రోడ్ ఎక్కమని చూద్దాం, ప్రజలు బండకేసి కొడతారు. కాబట్టి ఈ పగల్బాలు మానేసి, ఈ బూతులు మానేసి, ఈ మాటలు మానేసి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తే బాగుంటది. దేనికి అడ్డుకుంటారు? గడిచిన 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ ప్రతి మండలంలో 2-3 వేల రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడి రేపు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వటం ఆపుతావా? ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వద్దా? నువ్వు ఇవ్వవు, చేస్తున్నటువంటి వాళ్ళ కాళ్ళల్లో కట్టేలాగా కట్టబెడతావా? ఎట్లా కరెక్టు? కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు చీదరించుకుర్రు. నేను భరించలేమురా నాయన అని ఇంటికి పంపించిండ్రు. తన యాక్టివిటీ అలానే ఉంటే మళ్ళొకసారి ప్రజలు బండకేసి కొడతారు.